హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ. లాస్ట్ టైం నేను నేర్చుకో యాప్ గురించి రివ్యూ చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియోకి చాలా కామెంట్స్ కూడా వచ్చాయి. దాంట్లో ఒక కామెంట్ జార్ యాప్ గురించి చెప్పండి, అంటే జార్ యాప్ గురించి రివ్యూ చేయండి అని వచ్చింది. ఎవరు అడగకుండానే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేసే మనము అడిగాక చేయకుండా ఎలా ఉంటాం? వెంటనే నేను జార్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసుకొని దాంట్లో కొంత అమౌంట్ని కూడా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అలా ఈ జార్ అనే యాప్ని నేను 15 డేస్ కంటిన్యూగా వాడడం జరిగింది. 15 డేస్ తర్వాత యాప్ని డిలీట్ చేశాను. ఎందుకు అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. నేను ఈ జార్ యాప్లో పర్సనల్గా ఇన్వెస్ట్ చేయడం, అలాగే డైలీ ఆటోపే సెటప్ చేసుకోవడం, ఇలా సేవ్ చేస్తూ విత్డ్రా కూడా చేశాను. అమౌంట్ యాడ్ అవ్వడం, విత్డ్రా అవ్వడం పర్ఫెక్ట్ గానే వర్క్ అవుతున్నాయి. కానీ ఈ జార్ అనే యాప్ లో ఇన్వెస్ట్ చేసే ముందు ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా చూసి ఆ తర్వాత మీకు వచ్చిన నాలెడ్జ్ ని బట్టి మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఏమీ తెలియకుండా ఇన్వెస్ట్ చేస్తే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లమ్ ని మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక ఈ జార్ యాప్ తో నా 15 డేస్ ఎక్స్పీరియన్స్ ని, 15 రోజుల అనుభవాన్ని నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్ గా చూడడానికి ప్రయత్నించండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ మధ్య మనం టీవీల్లో అలాగే యూట్యూబ్ యాడ్స్ లో రెగ్యులర్ గా ఈ జార్ యాప్ కి సంబంధించిన యాడ్ ని చూడడం జరుగుతుంది. యాక్టర్ దుల్కర్ సల్మాన్ తో వీళ్ళు యాడ్ వీడియో అయితే చేశారు. ఈ జార్ యాప్ లో ఇన్వెస్ట్ చేసుకోండి, కార్లు కొనుక్కోండి, బైక్లు కొనుక్కోండి, బంగ్లాలు కొనుక్కోండి అని. సో ఆ యాడ్ ఎంత అట్రాక్టివ్ గా ఉంది అంటే, ఆ యాడ్ చూసిన వెంటనే నిజమే దీంట్లో సేవ్ చేసుకుంటే మన లైఫ్ బాగుపడుతుంది అనే నమ్మకం మనకు కలుగుతుంది కేవలం ఆ యాడ్ చూస్తే. ఎందుకంటే అక్కడ ఫేమస్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ గారు ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరికి ఫేవరెట్ అయిన గోల్డ్ లో సేవింగ్ చేస్తున్నాం, బంగారం కొంటున్నాం అనే ఆశని వీళ్ళు కల్పిస్తారు. ఆ యాడ్ ని చూసి చాలా మంది అట్రాక్ట్ అయ్యి ఈ యాప్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. నేను కూడా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని నా మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకొని ఫస్ట్ ఒక 1000 రూపీస్ ని ఈ యాప్ లో ఇన్వెస్ట్ చేశాను. అలాగే ప్రతిరోజు రోజుకి 55 రూపాయలు నా అకౌంట్ నుంచి కట్ అయ్యి ఈ యాప్ లో యాడ్ అయ్యే విధంగా ఆటో పే సెటప్ ని కూడా చేసుకున్నాను. అలా ప్రతిరోజు నా అకౌంట్ నుంచి మనీ కట్ అవ్వడం, ఈ యాప్ లో యాడ్ అవ్వడం జరుగుతూ వచ్చింది. మొదట్లో నాకు కూడా అరే ఈ యాప్ చాలా బాగుంది, నిజంగానే సేవింగ్స్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మంచి ఆప్షన్ అని అనిపించింది. దీని గురించి ఖచ్చితంగా పాజిటివ్ రివ్యూ చేద్దాం, ఒక మంచి వీడియో చేసి పెడదాం అనుకున్నాను. కానీ ఆ తర్వాత మొదలైంది అసలు కథ. నేను 55 రూపీస్కి ఆటో పే సెటప్ చేశాను కదా, అది కాకుండా ఇంకా 100 రూపీస్ చేయమని, 200 రూపీస్ చేయమని, 500 రూపీస్ చేయమని, 900 రూపీస్ చేయమని ఈ యాప్ నన్ను ఫోర్స్ చేస్తున్నట్లుగా అనిపించింది. అంటే 500 రూపీస్ సేవ్ చేస్తే 10 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తామని, 900 రూపీస్ సేవ్ చేస్తే 15 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తామని, ఆఫర్ల మీద ఆఫర్లు, పాపప్ల మీద పాపప్లు చూపిస్తూనే ఉంటుంది. ఆల్రెడీ ఆటో పే సెటప్ ఉన్నా కూడా ఒక్క క్లిక్ చేస్తే చాలు మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోయి ఈ యాప్ లో యాడ్ అవుతాయి. మనం డైలీ ఈ యాప్ లో బంగారాన్ని కొంటున్నందుకు, మనీ సేవ్ చేస్తున్నందుకు మనకి డైలీ స్పిన్స్ అలాగే వీక్లీ స్క్రాచ్ కార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. వాటిని స్క్రాచ్ చేసి డైలీ స్పిన్స్ చేస్తే కొన్ని పాయింట్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఆ పాయింట్స్ తో మనం 10 రూపాయలు, 12 రూపాయలు విలువైన గోల్డ్ ని కొనుక్కోవచ్చు అని ఈ యాప్ లో చూపిస్తారు. అలా నాకు ఈ స్క్రాచ్ కార్డ్స్ ద్వారా 5 రూపీస్ రావడం జరిగింది. ఆ 5 రూపీస్ కూడా నా సేవింగ్స్ లో యాడ్ అవ్వడం జరిగింది. కానీ ఎప్పుడైతే నేను ఒకసారి విత్డ్రా చేసి చూద్దాం, విత్డ్రావల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, విత్డ్రా ఎలా జరుగుతుంది అని చెప్పి విత్డ్రా ఆప్షన్ ని క్లిక్ చేశాను. అక్కడ తగిలింది నాకు అసలైన షాక్. అంతవరకు ఈ జార్ యాప్ లో డైలీ ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాను కాబట్టి ప్రతిరోజు గోల్డ్ ప్రైస్ కొంచెం కొంచెం పెరుగుతున్నట్లుగా చూపించింది. ఎప్పుడైతే నేను విత్డ్రా ఆప్షన్ ని క్లిక్ చేశానో అప్పుడు సడన్ గా గోల్డ్ ప్రైస్ పడిపోయింది. ఈ జార్ యాప్ లో నేను ఈ 15 రోజుల్లో సేవ్ చేసుకున్న అమౌంట్ మొత్తం 1770 రూపాయలు. ఆ 1770 రూపీస్ ని నా సేవింగ్స్ లో ఈ జార్ యాప్ ఇంటర్ఫేస్ లో చూపిస్తుంది. కానీ నేను విత్డ్రా బటన్ ని క్లిక్ చేస్తే నాకు అక్కడ చూపిస్తున్న అమౌంట్ మాత్రం కేవలం
1420 మాత్రమే. అంటే 1770 రూపాయలు నేను సేవ్ చేసుకుంటే నాకు విత్డ్రా అయ్యేది 1420 రూపాయలు మాత్రమే. ఎందుకు అంటే గోల్డ్ ప్రైస్ పడిపోయింది. ఒక 50 రూపీస్ అయితే విత్డ్రా చేసుకోకుండా లాక్ చేస్తారు. ఆ లాక్ చేసిన 50 రూపీస్ని నెక్స్ట్ డే మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఇంకా ఇందులో మీరు సేవ్ చేసుకున్న అమౌంట్ని విత్డ్రా చేయాలి అనుకుంటే కేవలం రోజుకి ఒక్కసారి మాత్రమే విత్డ్రా చేయొచ్చు. ఒకసారి విత్డ్రా చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 24 అవర్స్ వరకు మీరు ఈ యాప్లో అమౌంట్ని విత్డ్రా చేయలేరు. సో 1770 రూపాయల్లో నేను విత్డ్రా చేసుకునే అమౌంట్ 1420 రూపాయలు అయితే మిగతా 300 రూపాయలు ఎక్కడ పోయింది? ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. 50 రూపాయలు అయితే లాక్లో ఉంది, అది నెక్స్ట్ డే విత్డ్రా చేసుకున్నాను. కానీ మిగతా 300 రూపాయలు ఎక్కడ పోయింది? నాకు అర్థమైంది ఏంటంటే ఈ యాప్లో మీరు ఒక 13,000 పెట్టి ఒక గ్రామ్ బంగారాన్ని కొన్నారు అంటే దాన్ని అమ్మేస్తే మీకు 13,000 యాజ్ ఇట్ ఈస్గా రిటర్న్ రాదు. ఎందుకంటే ఇక్కడ కొనే ప్రైస్ వేరు, అమ్మే ప్రైస్ వేరు. మీరు 13,000 పెట్టి ఒక గ్రాము బంగారం కొన్నారు, మళ్ళీ అదే గ్రాము బంగారాన్ని ఇదే యాప్లో అమ్మాలి అంటే మీ అమౌంట్ని విత్డ్రా చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే మీకు 13,000 యాజ్ ఇట్ ఈస్గా రాదు. 11,000 చేంజో లేదా 12,000 ఇలా వస్తుంది. మిగతా 1000 రూపాయలు ఎక్కడ పోయింది అంటే గోల్డ్ ప్రైస్ తగ్గడం లేదా సర్వీస్ ఛార్జ్ ఏదైనా అయి ఉండొచ్చు, కానీ ఆ మిగతా అమౌంట్ మాత్రం మీకు రాదు. నాకు సేవింగ్స్లో మాత్రం 1770 రూపీస్ చూపిస్తుంది, కానీ ఇక్కడ 1420 మాత్రమే విత్డ్రా అవుతుంది. వెంటనే నేను 1420ని విత్డ్రా చేసుకున్నాను. ఆ నెక్స్ట్ డే మిగిలిన లాక్లో ఉన్న 50 రూపీస్ కూడా విత్డ్రా చేసుకొని వెంటనే ఆటోపే క్యాన్సిల్ చేసి ఈ యాప్ని అన్ఇన్స్టాల్ చేసేసాను. మీరు ఈ జార్ యాప్ ద్వారా విత్డ్రా చేసుకునే అమౌంట్ మాత్రం 1 నిమిషం లోపే మీ అకౌంట్లో యాడ్ అవుతుంది. దాంట్లో తప్పేముంది? ఆఫ్టర్ ఆల్ 1700 సేవ్ చేసుకున్నావు, దాంట్లో 300 కట్ అయింది, అది కూడా గోల్డ్ ప్రైస్ తగ్గడం వల్ల అని అనుకుంటున్నారా? అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు ఆలోచించండి. 1700 రూపీస్కి గోల్డ్ ప్రైస్ తగ్గి 300 రూపీస్ కట్ అయిపోతే ఒకవేళ మనం సేవ్ చేసుకున్న అమౌంట్ 17,000 అయితే 3,000 రూపీస్ కట్ అవుతుంది. అలా కాకుండా మనం సేవ్ చేసుకున్న అమౌంట్ 1,70,000 అయితే 30,000 రూపీస్ కట్ అవుతుంది. అంటే 30,000 రూపీస్ మీరు ఆన్ ది స్పాట్లో లాస్ అయిపోతారు. మీరు సేవ్ చేసిన అమౌంట్ అలాగే ఉండదు. మార్కెట్లో గోల్డ్ ప్రైస్ పెరిగితే మీ అమౌంట్ పెరుగుతుంది, అలాగే గోల్డ్ ప్రైస్ పడిపోతే మీరు సేవ్ చేసుకున్న అమౌంట్ కూడా పడిపోతుంది, అంటే తగ్గిపోతుంది. ఇందులో మీరు సేవ్ చేస్తున్నది డబ్బుని కాదు, బంగారాన్ని. బంగారాన్ని డిజిటల్గా కొంటున్నారు, అలాగే అమ్ముతున్నారు. ఇప్పుడు మనం ఫోన్పే, జీపే, పేటిఎం అంటూ డబ్బులు ఖర్చు పెడుతున్నాము, తీసుకుంటున్నాము. అలాగే ఈ జార్ యాప్లో కూడా ఫిజికల్గా కాకుండా డిజిటల్ వేలో మనం గోల్డ్ని కొంటున్నాము, అమ్ముతున్నాము. మళ్ళీ చెప్తున్నాను, క్లియర్గా అర్థం చేసుకోండి. ఈ జార్ యాప్లో మీరు సేవ్ చేసేది మనీని కాదు, డబ్బుని కాదు, కేవలం బంగారాన్ని మాత్రమే. అసలు యాప్ ఓపెన్ చేస్తే చాలు, సేవ్ 10 రూపీస్, సేవ్ 20 రూపీస్, సేవ్ 50 రూపీస్, సేవ్ 500 రూపీస్ ఇలా పాపప్లు మనకు చూపిస్తూనే ఉంటుంది. అక్కడ మీరు ఒక్క క్లిక్ చేస్తే చాలు, మీ గూగుల్ పే లేదా ఫోన్ పే దేంట్లో అయితే ఆటో పే సెటప్ చేసుకున్నారో ఆ యాప్కి వెంటనే రీడైరెక్ట్ అవుతుంది. మీరు యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ కట్ అయి ఈ జార్ యాప్లో యాడ్ అవుతుంది. ఇలా రోజుకి ఒక్కసారి కాదు, ఎన్నిసార్లైనా మీరు ఈ జార్ అనే యాప్లో అమౌంట్ని వేసుకోవచ్చు. లిమిట్ అనేది అస్సలు లేదు, ఎన్నిసార్లైనా వేసుకోవచ్చు, ఎంతైనా వేసుకోవచ్చు. ప్రతిరోజు మీ అకౌంట్ నుంచి ఆటోపే ద్వారా ఆల్రెడీ డబ్బులు కట్ చేసుకుంటూ, అలాగే మళ్ళీ యాప్ ఓపెన్ చేసినప్పుడల్లా సేవ్ 50, సేవ్ 100, సేవ్ 900 ఇలా చూపిస్తూ మిమ్మల్ని ఈ యాప్ టెంప్ట్ చేస్తుంది. బంగారాన్ని కొనండి, బంగారంలో సేవ్ చేసుకోండి, మీ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోండి అని. సేవింగ్ చేసే వరకు అంతా బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడైతే మీరు విత్డ్రా చేసుకోవాలి అనుకుంటారో అప్పుడు కథ మొత్తం మారిపోతుంది. ఇది పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. ఈ జార్ యాప్లో నేను గమనించిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఇన్వెస్ట్ చేస్తున్నంత కాలం మీకు గోల్డ్ ప్రైస్ పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. అప్పుడప్పుడు ఒక 5 రూపాయలు, 10 రూపాయలు మీరు సేవ్ చేసుకుంటున్న అమౌంట్ని బట్టి గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. కాబట్టి
మీ సేవింగ్స్ అమౌంట్ కి ఆ పెరిగిన అమౌంట్ 5 రూపాయలు 10 రూపాయలు 50 రూపాయలు ఇలా యాడ్ అవుతూ వస్తుంది. అంటే మీ అమౌంట్ పెరుగుతుంది. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేస్తున్న గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది కాబట్టి. కానీ ఎప్పుడైతే విత్డ్రా ఆప్షన్ క్లిక్ చేశారో అప్పుడు సడన్ గా గోల్డ్ ప్రైస్ పడిపోతుంది. మీరు సేవ్ చేసుకున్న అమౌంట్ మొత్తం మీకు వస్తుంది అన్న గ్యారంటీ లేదు. దానిలో ఖచ్చితంగా మీరు ఎంతో కొంత లాస్ అయ్యే ఛాన్స్ మాత్రం 100% ఉంది. అంతేకాకుండా ఈ జార్ యాప్ని ఏ విధంగా నమ్మాలి, ఎందుకు నమ్మాలి, ఫ్యూచర్లో ఈ జార్ అనే కంపెనీ ఎత్తేయరు అనే గ్యారంటీ ఏంటి? అందుకే నేనైతే ఈ యాప్ని నమ్మట్లేదు. యూట్యూబ్లో ఈ జార్ యాప్ గురించి చాలా మంది పాజిటివ్గా వీడియోస్ చేశారు. కానీ ఏ వీడియోలో కూడా పాజిటివ్గా ఒక్క ప్రూఫ్ కూడా చూపించరు కూడా. ఎందుకంటే ఈ యాప్ మొదట్లోనే తెలివిగా స్క్రీన్ రికార్డ్ అవ్వకుండా, స్క్రీన్ షాట్ తీసుకోకుండా బ్లాక్ చేస్తుంది. మనం స్క్రీన్ రికార్డ్ చేసినా, స్క్రీన్ షాట్ చేసినా కూడా స్క్రీన్ రికార్డ్ అవ్వకుండా స్క్రీన్ అంతా బ్లాక్ కలర్ లో రికార్డ్ అవుతుంది. అంటే మనం ఏదైతే రికార్డ్ చేసామో అది కనిపించదు. అలా ఈ యాప్ అనేది స్క్రీన్ రికార్డ్ చేయకుండా బ్లాక్ చేస్తుంది. కాబట్టి ఎవరు కూడా మీకు ఈ యాప్ గురించి క్లియర్ గా స్క్రీన్ షాట్స్ పెడుతూ లేదా స్క్రీన్ రికార్డింగ్ వీడియో పెడుతూ ప్రూఫ్స్ ఇవ్వలేకపోయారు. నేను కూడా అంతా ట్రాన్స్పరెంట్ గా ఉంటే, అంతా జెన్యున్ గా ఉంటే స్క్రీన్ రికార్డ్ ఎందుకు బ్లాక్ చేయాలి? ఈ జార్ అనే యాప్ నిజంగానే బాగుంది, నిజంగానే దీంట్లో ప్రాఫిట్ వస్తుంది లేదా అమౌంట్ ని సేవ్ చేసుకుంటే సెక్యూర్ గా ఉంటుంది అనే గ్యారంటీ ఉంటే స్క్రీన్ షాట్ ని అలాగే స్క్రీన్ రికార్డింగ్ ని అలో చేయొచ్చు కదా. అలో చేస్తే మేము కూడా ప్రూఫ్ చూపిస్తూ ఈ యాప్ లో సేవ్ చేసుకోండి అని చెప్తాం కదా. మాకు మంచిగా అనిపిస్తే మేము 10 మందికి చెప్తాం. నాకు తెలిసి ఈ జార్ యాప్ లో కంటికి కనిపించిన మోసం జరుగుతుంది అనే డౌట్ అయితే నాకుంది. అంతేకాకుండా ఈ జార్ యాప్ లో మీరు రియల్ గోల్డ్ కాయిన్స్ ని కూడా కొనుక్కోవచ్చు. ఇక్కడ గోల్డ్ కాయిన్స్ ప్రైస్ లో కూడా ఒక లిటికేషన్ ఉంది. అదేంటంటే 1 గ్రాము బంగారం ధర 13,000 ఉంది అనుకుందాం. అయితే మీరు ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ కొనుక్కోవాలి అంటే దాని ప్రైస్ మాత్రం 15,000 నుంచి 16,000 రూపాయల వరకు ఉంటుంది. అంటే యాక్చువల్లీ 1 గ్రామ్ గోల్డ్ ప్రైస్ 13,000 అయితే మీరు అదే 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ ని, అదే 1 గ్రామ్ గోల్డ్ ని 15 నుంచి 16,000కు కొంటున్నారు. అదే గోల్డ్ కాయిన్ ని తిరిగి మీరు అమ్మితే మీకు 13,000, మీరు పెట్టిన 13,000 కూడా రాదు. బదులుగా 11,000, 12,000 మీ చేతికి వస్తుంది. అంటే కేవలం 1 గ్రాము బంగారం కొని అమ్మితే మీకు 3,000 నుంచి 4,000 రూపాయలు లాస్ వచ్చే అవకాశం ఉంది. అదెలా అంటే అంతే. ఇది లాజిక్ లేని మ్యాజిక్. ఆలోచించండి ఎంత తెలివిగా ఈ జార్ యాప్ అనేది ఇన్వెస్టర్ల చెవిలో పువ్వులు పెడుతుందో. ఒక్క విషయం క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మీరు కేవలం బంగారాన్ని కొనుక్కోవాలి. పెద్ద మొత్తంలో అమౌంట్ను పెట్టి మేము బంగారం కొనలేము, ఇలా రోజు 10 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు సేవ్ చేసుకుంటూ మేము ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అలా సేవ్ చేసుకొని అప్పుడు మేము సేవ్ చేసుకున్న అమౌంట్కి ఎంతైతే బంగారం వస్తుందో ఆ బంగారాన్ని మాత్రమే మేము తీసుకోవాలనుకుంటున్నాము. బంగారం ధర పెరిగినా తగ్గినా మాకు అవసరం లేదు, మాకు కావాల్సింది కేవలం బంగారం మాత్రమే అనుకునే వాళ్ళు మాత్రమే ఈ జార్ యాప్లో ఇన్వెస్ట్ చేయండి. లేదు మాకు మనీ ముఖ్యం, ఎప్పుడు పడితే అప్పుడు మేము మనీని విత్డ్రా చేసుకుంటాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లాస్ అవుతారు. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. కేవలం బంగారం కొనాలి, మాకు బంగారం కావాలి అనుకుంటే మాత్రమే ఈ జార్ యాప్లో డైలీ సేవింగ్స్ లేదా వీక్లీ సేవింగ్స్, మంత్లీ సేవింగ్స్ ఇలా చేసుకుంటూ కొంత అమౌంట్ సేవ్ అయిన తర్వాత దానికి తగిన బంగారాన్ని మీరు డెలివరీ తీసుకోవచ్చు.